హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని గవర్నర్ తెలిపారు. అయితే అసెంబ్లీ అనగానే అధికార ప్రతిపక్షాల మీద చర్చలు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ అంటే మాజీ సీఎం కేసీఆర్ పేరు తెరపైకి వస్తుంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ 2 సందర్భాల్లోనూ కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదనలు జరిగాయి. అయితే మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభలో లేకపోవడంతో కాంగ్రెస్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. బీఆర్ఎస్ తరపున కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ సభ్యులు ధీటుగా సమాధానం ఇచ్చారు. కేసీఆర్ సభలో ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్న భావన బీఆర్ఎస్ నాయకుల్లో వ్యక్తమైంది. కేసీఆర్ మాత్రం ఒక్కరోజు మినహా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యారు. ఆ రోజు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల బడ్జెట్ కాదని, అవసరమైన పథకాలకు, ప్రాజెక్టులకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదని విమర్శించారు. ఇక నుంచి అసెంబ్లీకి వస్తా కాంగ్రెస్ ప్రభుత్వం అంతు చూస్తారంటూ కేసీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఇక నుంచి అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులకు కేసీఆర్ చుక్కలు చూపించడం ఖాయమని రేవంత్ ఇంకా కాస్కో అంటూ బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా అప్పట్లో పోస్టులు పెట్టారు. అయితే కేసీఆర్ మాత్రం అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రస్థాయిలో నిరాశకు గురయ్యాయి. రేవంత్ సర్కార్ కేసీఆర్పై అనేక అవినీతి అక్రమాలకు సంబంధించి ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, విద్యుత్ కొనుగోళ్ల విషయంలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేశారు. ఈ అంశంపై విచారణకు సైతం ఆదేశించారు. అయినా కేసీఆర్ మాత్రం మౌనం వీడలేదు. అధికారం కోల్పోయిన నాటి నుంచి ఆయన కేవలం ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారు. అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ రావాలని అనేకసార్లు సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే గతంలో కొందరు బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ సమావేశాలకు రావాలని కేసీఆర్ వద్ద ప్రస్తావించగా ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని, సంవత్సర కాలం సమయం ఇచ్చిన తర్వాత ప్రభుత్వం పనితీరు, విధానాలపై ప్రశ్నిద్దామని చెప్పినట్లుగా సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయింది. అంటే కేసీఆర్ చెప్పిన గడువు ముగిసింది. దీంతో ఈ నెల 9 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ వర్గాలు అయితే కేసీఆర్ సభకు హాజరవుతారని, ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా ఎండగడతారని ఆశాభావంతో ఉన్నారు. మరోవైపు ఈ శీతాకాల సమావేశాలు ఎంతో ముఖ్యమైనవి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైంది. ఈ నేపథ్యంలో అనేక అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీకి నిలదీసేందుకు ప్రతిపక్షానికి మంచి అవకాశం అని చెప్పాలి. రైతు రుణమాఫీ, రైతు భరోసా, పెన్షన్లు తొలగింపు, మూసి ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్ల తొలగింపు తదితర అంశాలపై రేవంత్ సర్కారును నిలదీయడానికి, ఇరుకున పెట్టడానికి ఇదో మంచి అవకాశంగా బీఆర్ఎస్ భావిస్తోంది. అయితే అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ను ఇరుకున పెట్టాలంటే కేసీఆర్ సభకు వచ్చి గళం విప్పాల్సి ఉంటుందని, ఆయన గైర్హాజరైతే మాత్రం విపక్షంగా బీఆర్ఎస్ వైఫల్యాన్ని అంగీకరించినట్లే. రేవంత్ రెడ్డి డిమాండ్ మేరకు, బీఆర్ఎస్ శ్రేణుల విజ్ఞప్తుల మేరకు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తారా, లేకుంటే ఈసారి కూడా డుమ్మా కొడతారా అనేది తెలియాలంటే ఇంకొక 4 రోజులు వెయిట్ చేయాల్సిందే.